పదవి మేమందరం కూడా కోరుకున్నాం. నిజాయితీగా మాట్లాడాలంటే పాపం బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మెరుగైనటువంటి పదవి రావాలి అని కోరుకున్నటువంటి అనేక మందిలో నేను ఒకటి. కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదేమో కానీ, బట్ ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని చాలా సిన్సియర్ గా నిర్వర్తించేటటువంటి వ్యక్తి, ఉన్నదన్నట్టు నిర్మోహాటంగా మాట్లాడేటటువంటి వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తిని ఒక ఉదాహరణగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసి నేర్చుకోండి. మీరు మీ దీన్ని స్టార్ట్ చేస్తూనే పార్టీ నాయకులకి కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ అని చెబుతూ శిక్షణ ఇస్తుంది అని చెప్పారు. అది కనపడుతోంది. ఇప్పుడు దాకా మీరు అసలు విషయంలోకి రాలా. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ లైన్ దాటుతున్నారు అని పార్టీ అధినేత రిపీటెడ్ గా అంటున్నారు అని అంటే క్రమశిక్షణ తగ్గి ఇండిసిప్లిన్ పెరిగింది అనేది కదా అర్థం. అది కదా మనం మాట్లాడుకోవాలి. ఎందుకు పెరిగింది, ఎవరు వాళ్ళు. అందుకనే నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. పేర్లు వద్దులే పేర్లు చెప్పి కొంతమంది ఆ రకంగా గీత దాటిన మాట వాస్తవం, కొంత మితిమీరి ప్రవర్తించిన మాట వాస్తవం. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంత సీరియస్ గా ఆయన రియాక్ట్ అయ్యారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తీవ్రంగా మందలించారు. అదే విధంగా ఇన్ఛార్జ్ మంత్రుల పైన కూడా బాధ్యత పెట్టారు. ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రులుగా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. మీ జిల్లాల్లో ఎమ్మెల్యేలు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, మీరు కూడా ఒక కంట కనిపెట్టి ఎవరైనా కనుక కొంత మితిమీరి ప్రవర్తిస్తుంటే వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందని చెప్పి ఆయన గట్టిగా ఇన్ఛార్జ్ మంత్రుల పైన కూడా బాధ్యత పెట్టారు. అది చాలా అవసరం కూడా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఉండేటటువంటి వ్యక్తి కూడా ఆయన. ఆ రకంగా ఉంటేనే, లేదంటే ఇప్పుడు గత పాలకులకి ఈ పరిపాలన ఇంకా తేడా ఉంటుందంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే చేస్తా ఉంటే, ఇక్కడ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటారో, ఎంత క్రమశిక్షణతో ఆయన మెలుగుతారో, ఆయన కింద పనిచేసినటువంటి వారు కూడా అదే రకంగా ఉండాలని కోరుకుంటారు. నాకంటే ఎక్కువ విక్రమ్ గారు ఆయన ఎన్నో సంవత్సరాలు ప్రయాణం చేశారు, ఇవాళ ప్యానెల్లో ఉన్నారు. ఆయన అనేక శిక్షణా తరగతిలో కూడా నాకు తెలిసి ఆయన నిర్వహణ బాధ్యతలు అన్నగారు ఉన్నప్పటి నుంచి ఆయన కూడా చూసుంటారు యాజ్ ఎ జర్నలిస్ట్. కాబట్టి మాకు టీడీపీలో టాప్ మోస్ట్ ప్రయారిటీ ఈజ్ డిసిప్లిన్. ఆ విషయంలో నో కాంప్రమైజ్. ఇవాళ ఆ రకంగా అసెంబ్లీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద, అదేవిధంగా బయట నియోజకవర్గాల్లో కూడా కొంతమంది ఆ డిసిప్లిన్ తప్పుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. రైట్. పట్టాభి గారు చాలా ఇబ్బంది పడుతూ ఎందుకులే ఇంకా చాలా కష్టపడుతూ మొత్తానికి ఏదో చెప్పారు. కానీ సరే, కొంచెం ప్రిపేర్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ దీనికి. పట్టాభి గారు ఒక్క నిమిషం. రైట్. విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు, ఎందుకు ఈ